సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్ అనే మూవీ చూశాను. యాక్చువల్ గా ఈ ఫిల్మ్ ట్రైలర్ ఫిబ్రవరిలో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ సినిమా చూసినప్పుడు థియేటర్ లో పడింది. చూద్దాం అప్పుడు అనుకున్నా, ఇన్ని రోజుల తర్వాత కుదిరింది, చూసేశాను. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మాలేగావ్ అనే ఒక ఊర్లో కుర్రాళ్ళందరూ కలిసి ఆ ఊరి కోసమే కొన్ని సినిమాలు చేస్తా ఉంటారు అనమాట. ఈ సినిమాల వల్ల ఆ ఫ్రెండ్స్ లైఫ్ లో ఎన్ని చేంజెస్ జరిగాయి, అసలు ఏం జరిగింది, సూపర్ మ్యాన్ ఆఫ్ మాలేగావ్ అనే ఒక సినిమా ఎలా క్రియేట్ అయింది అనేది జనరల్ స్టోరీ అన్నట్టు. దీంట్లో ఉన్న ఒక్క యాక్టర్ కూడా ఇప్పటి వరకు నేను ఒక అడ్వర్టైజ్మెంట్ లో ఒక్కసారి కూడా చూడలేదు. నెపోటిజం పెద్ద ఇంపార్టెంట్ కాదేమో అనుకునే వాళ్ళందరికీ ఇది ఈ సినిమా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న టాలెంట్ లో ఒక 10% కూడా ఇప్పటి వరకు ఉన్న నెపోటిజం బేబీస్ ఎవ్వరికి రాను కూడా రాదు, చేయలేరు కూడా. వాళ్ళకి మాత్రం 10 కొద్ది ఆఫర్లు, వీళ్ళకి మాత్రం ఒక్క సినిమా ఛాన్స్ కూడా దొరకదు. వినీత్ కుమార్ సింగ్ వాస్ ఫెంటాస్టిక్ ఇన్ ఇట్. చాలా చాలా బాగా చేశాడు. ఈ సినిమాలో ఆయన రాసుకున్న క్యారెక్టర్, ఆయన పర్ఫార్మెన్స్, ముఖ్యంగా సినిమా వరల్డ్ లో ఆర్ట్ ముఖ్యమా, కామర్స్ ముఖ్యమా, డబ్బులు ముఖ్యమా, ఫేమ్ ముఖ్యమా, వీటన్నిటిని ఒక చిన్న ఊర్లో చూపించిన విధానం మాత్రం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మెయిన్ లీడర్ నాజర్ క్యారెక్టర్ ఆదర్శ్ గౌరవ్ చేశాడు, చాలా చాలా బాగా చేశాడు అనమాట. ఈ సినిమా ఎండ్ అయ్యేంత వరకు ఇది రియల్ లైఫ్ మీద బేస్డ్ అయిన సినిమా నాకు తెలియదు. తెలియకున్నా కానీ సినిమాలో ఒక రియలిస్టిక్ అప్రోచ్ తీసుకొచ్చారనమాట. దాన్ని చాలా బాగా రాసుకున్నారు. అండ్ ఆల్సో ఈ సినిమా చాలా టైం లైన్స్ జరుగుతుంటాయి. జస్ట్ ఏదో ఒకటే సినిమా తీసారని నేను అనుకున్నా, కాదు దీనిలో చాలా ఉంటాయి. అండ్ ఇట్ రియల్లీ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ మీ. పర్ఫార్మెన్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరమే లేదన్నట్టు, అంత మంచి మంచి పర్ఫార్మర్స్ ఉన్నారు దీంట్లో. ముఖ్యంగా షఫీక్ గా శశాంక్ అరోరా గానీ, వినీత్ కుమార్ సింగ్, ఆదర్శ్ గౌరవ్, షబీనా క్యారెక్టర్ చాలా చాలా బాగుంది. రిద్ది కుమార్ ఉంటది, ఆమె చాలా చిన్న రోల్ గానీ చాలా బాగా చేసిందని ఫీలింగ్ వచ్చింది. ఇట్లాంటి చాలా మంది గొప్ప గొప్ప యాక్టర్స్ అందరు ఈ సినిమాలో ఉన్నారు. వీళ్ళెవరికి పెద్ద ఛాన్సులు లేవు బయట. ఇది చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అన్నట్టు. ఒక మంచి సినిమా, ఒక మంచి పర్ఫార్మెన్స్ తోటి ఒక అన్నోన్ యాక్టర్ హిందీ సినిమాలోకి రావాలంటే ఎంత కష్టపడాలో ఈ సినిమా చూసిన నాకు ఇంకా బాగా అర్థమైంది అన్నట్టు. ఇంత గొప్ప యాక్టర్స్ అందరిని పెట్టుకొని మీరు చెత్త తీస్తున్నారని ఫీలింగ్ వచ్చింది. చాలా చాలా బాగుంది. 2 hours 10 minutes పెద్ద అమ్మో గొప్ప సినిమా అని చెప్పాను. ఇట్ వాస్ రియల్లీ గుడ్ మూవీ. మీ 2 hours ఖచ్చితంగా న్యాయం చేస్తాయని ఫీలింగ్ అన్నట్టు. 1997, 2004, 2009 ఇట్లా టైమ్ లైన్స్ అన్ని మారుతూ ఉంటాయి. మనుషులు ఎలా మారారు, పరిస్థితులు ఎలా మారినాయి, బట్ స్టిల్ సినిమా చేయాలని ఒక ఆశ ఎందుకు చచ్చిపోదు. దాని వీళ్ళు చూపించిన విధానం మాత్రం చాలా చాలా బాగుంటది. డెఫినెట్లీ లవ్ ఇట్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, ఎవ్రీథింగ్ ఆ టైం పీరియడ్ కి తగ్గట్టుగా పెట్టుకున్నారు. మస్త్ అనిపించిన సినిమా. నేను ఇన్ని రోజులు ఎందుకు చూడలేదు అనే ఫీలింగ్ ఉంది. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. డబ్బింగ్ కూడా చాలా చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యా, దీస్ ఆర్ మై థాట్స్ ఆఫ్ సూపర్ బాయ్స్ ఆఫ్ మాలేగావ్. చాలా చాలా నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకుంటున్నారా, కింద కామెంట్స్ లో చెప్పండి. మా కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. బై.